హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వచ్చేసాను ఇంకా ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి. ఇంకా మార్నింగ్ తోటి స్టార్ట్ అయిపోతుంది. ఈ రోజుకి లాస్ట్, ఇది రేపటి వీడియో. ఇంకా 2024కి బాయ్ బాయ్ చెప్పేస్తూ వెల్కమ్ చెప్పేద్దాం 2025కి. ఒక్క రోజులో ఏమీ మారదు. ఈరోజు రాత్రి కాగానే రేపు రాగానే కూడా ఏది కూడా మారదు. అందుకనే మీకు టైం చూపించాను. ఎర్లీ మార్నింగ్ నేను లేచి నా పనులన్నీ చేసేసుకుంటానని. ఈరోజే కాదు, డైలీ కూడా ఇలాగే ఉంటుంది నా మార్నింగ్ రొటీన్. మళ్ళీ కూడా చెప్తున్నాను, ఇది నిన్నటి వీడియో. ఈ రోజుతోటి అందరికీ కూడా 2024 వెళ్ళిపోయి 2025 వస్తుంది. మరి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మరి ఏంటి ప్లానింగ్? అయినా కూడా పొద్దున్నే లేచి రేపు ఒక్కరోజు అందరూ కూడా గుళ్ళల్లో కిటకిటలాడుతూ ఉంటారు. రేపు అనేది మనకి ఏమీ కూడా జరిగిపోదు, పెద్ద ప్రళయం వచ్చి ఏమీ పడిపోదు. ఇక్కడ మనం చేస్తేనే ఏదైనా అవుతుందని చెప్పా కదా. ఇగోండి, కుక్కకి ఇంకా దెబ్బ తగ్గలేదు, పాపం ఎలా చూస్తుందో చూడండి. కానీ నేను లేట్గానే అన్నం పెడదామని అనుకుంటున్నాను. మీకు అవన్నీ కాకుండా ఇక్కడ వాకిలి ఊడ్చేసాను. ఇంకా నా మెంతిపిండి తాగడం, కాఫీ తాగడం అన్నీ కూడా అయిపోయినాయి. ఇంకా ఇవాళ వచ్చి 5th డే కదా, నేను ఇంకా గజ్జకాయ పొడి కూడా తాగాను. అది కూడా చూపిస్తాను చూడండి. ముగ్గులు వేస్తున్నాను కానీ సరిగ్గా తిప్పడం రావటం లేదు. ముగ్గు నేను ఒకటి చూస్తే అది ఇంకొక బొమ్మలాగా తయారవుతుంది. బొమ్మలు రాని వాళ్ళు బొమ్మలు వేసినట్టుగా ఉంది కదా. మరి మీరేమంటారు? అందుకనే నేను ఈరోజు ఏం డిసైడ్ అయ్యానంటే, గీతలు పెట్టడానికి అవి ఉన్నాయి కదా, గీతలు దాంతో పెట్టేసి ఇంకా చాక్ పీస్తో ముగ్గేద్దామని చెప్పి చాక్ పీస్తో ముగ్గు వేశాను. సూపర్గా వచ్చింది. ఒక సైడు మళ్ళీ కూడా ముగ్గుతోటే వేశాను. ఇంకొకటి ఇగోండి, నేను చూసి వేసిన ముగ్గు సూపర్గా ఉంది కదా, చాక్ పీస్తో వేశాను. కానీ మళ్ళీ కూడా ముగ్గు వేయాలని చెప్పి ఆ ట్రే ఒకటి ఉంది కదా, జల్లెడ లాంటిది, ఇగో ఇంకొక సైడ్ వచ్చేసి ఈ ముగ్గేసాను. ఇది కూడా పర్వాలేదు అనిపించింది. చూసిన దాంతో కంపేర్ చేస్తే ఇంచుమించు కొంచెంగా దగ్గరగానే వచ్చింది. ఈ ముగ్గు మటుకు హైలైట్ అని చెప్పాలి. మరి మీరేమంటారు? ముగ్గు వేసిన తర్వాత జల్లెడ లాంటి దాంతో తీసుకొని వచ్చి ఇలా వేశాను. మొత్తం బార్డర్స్ మొత్తం ఇలా వేశాను. కానీ చాలా బాగుంది ముగ్గు. మరి మీరు కూడా కామెంట్ చేయండి నా ఐడియాస్కి. కొంచెం డార్క్గా వచ్చింది కదా, ఇంకా తెల్లవారలేదు, అందుకనే కొంచెం డార్క్గా వచ్చింది. ఇంకా తులసమ్మ దగ్గర కూడా ఇదే వేశాను. తులసమ్మ దగ్గర కూడా ఎండ రావట్లేదని ప్లేస్ కూడా చేంజ్ చేశాను నేను. ఈరోజు సోమావతి అమావాస్య కదా. సోమావతి అమావాస్య రోజు శివుడికి అభిషేకం చేసి ఇంకా రుద్రం నమ్మకం మన్య సూక్త పారాయణంతో చేసిన వీడియో రాగానే పెట్టేస్తాను. లాస్ట్ వరకు చూడండి మీరు కూడా, ఎందుకంటే సూపర్గా ఉంది. ఇంకా ఇంట్లోకి వచ్చేసాను. వేడి నీళ్ళు కాగిపోయినాయి, వేడి నీళ్ళల్లో పసుపు వేసుకున్నాను. మజ్జిగ కొంచెమే ఉంది కదా, అందుకని నాకైతే ఓవర్ హీట్ అవుతోంది, ఫీవరిష్గా అనిపిస్తోంది. కానీ కొంచెం పౌడర్ ఈరోజు తగ్గించి వేసుకున్నాను. చూపిస్తున్నాను. ఈ రోజు వచ్చి 5th డే. గజ్జకాయ పౌడర్ ఎలా పనిచేస్తుందో నేను 40 days కంప్లీట్ అయిన తర్వాత చెప్తానన్నాను కదా, అందుకనే చూపిస్తున్నాను. ఇక్కడ మజ్జిగ కూడా ఎక్కువనే తీసుకున్నాను, కానీ తాగలేకపోతున్నాను. కొంచెంగా వేసుకుంటే చేదు ఎక్కువగా ఉంటుంది. ఇలా వేసుకున్నా కూడా చేదుగానే ఉంది. ఎర్లీ మార్నింగ్ తాగడం అలవాట్లేదు కదా, మెంతిపిండి ఒక్కటే అలవాటు ఉంది. అందుకని ఈ గజ్జకాయ పౌడర్ తాగుతుంటే, అసలైతే పూజ చేసే వరకు మజ్జిగ ఏవి తాగకూడదని అంటారు. కానీ ఇది పరగడుపునే తీసుకోవాలన్నారు కాబట్టి పూజ కాకముందే ఎర్లీ మార్నింగే తీసుకుంటున్నాను. ఇంకా జావా ప్రిపరేషన్కి బెల్లము దేవుడికి నైవేద్యం పెట్టా కదా, అదే నీళ్ళల్లో వేసి పెట్టుకుంటున్నాను. మిశ్రీ అయినా బెల్లం అయినా సరే, ముందుగా ఇలా నీళ్లు పోసి మొత్తం గిన్నెలలో దేవుడు ఏవేవి నైవేద్యాలు ఉన్నాయని 2-3 రోజులకు ఒకసారి ఇలా వేసుకుంటాను. పొద్దున్న బెల్లం పెడితే సాయంత్రం మిశ్రీ పెడతాను. అదే చూపిస్తున్నాను అన్నమాట. ఇంకా బార్లీ గింజల గురించి నిన్న నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. బార్లీ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇన్ఫెక్షన్స్ మనం వాటర్ తాగకపోవడం మూలంగానే కదా వస్తూ ఉంటాయి. వాటర్ అంటే కొంతమందికి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంట్లో కూడా టైం ఉండదు తీసుకోవడానికి. ఇంకా చలికాలం కానీ వానాకాలం వచ్చిందంటే అసలు వాటర్ గురించే మర్చిపోతారు. కానీ వాటర్ తీసుకోకపోతే చాలా రకాల ఆరోగ్యాలు పాడయ్యేవి ఉన్నాయి. అందుకని ఇక్కడ బార్లీ
గింజలు కూడా నానబెట్టుకున్నాను, కానీ 6 గంటలైనా నానబెట్టుకోవాలి. రాత్రే నానబెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా దేవుడి సామాన్లు తోముకోవడం అయిపోయింది, పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాటర్ వస్తున్నాయి. ఈరోజు వారం రోజులైంది నేను వాటర్ పట్టక, అందుకనే బిందెలన్నీ తోమేసుకొని మళ్ళీ బిందెలన్నీ ఖాళీ చేసి వాటర్ అయితే పట్టేసుకున్నాను. డే బై డే వస్తున్నాయి, కానీ మేము పట్టుకునే దగ్గర లోపల పైప్ తీసుకొచ్చే దగ్గర నుంచి మోరి వాటర్ వస్తున్నాయి. అందుకనే ఈరోజు ఇంకా తప్పదు అని చెప్పి ఈరోజు వాటర్ రాలేదు, ఇంకా మోరి వాటరు. అందుకనే వాటర్ అయితే పట్టేసుకున్నాను లేచి దబ్బున. ఇంకా జావాకి ప్రిపేర్ చేస్తున్నాను. బార్లీ వాటర్ అయితే ఇంకా పెట్టలేదు, ఎందుకంటే మినిమం నానాలి కదా. అందుకని నిన్న నానబెట్టిన మటుకు నేను షార్ట్ అప్లోడ్ చేసింది రాత్రి నానబెట్టుకున్నవి. ఇవి మళ్ళీ డైలీ కూడా ఒకసారి తాగుదామని అనుకుంటున్నా. ఓట్స్ పౌడర్ తీసుకున్నాను, ఓట్స్లో కూడా పూల్ మకానా వేసుకున్నాను, అది కూడా ఫ్రై చేసింది వేసుకున్నాను. రెసిపీ మొత్తం నేను మీకు షార్ట్లో చెప్పాను, ఫుల్ లెంత్ వ్లాగ్లో కూడా నేను మీకు చెప్పాను. ఇప్పుడు ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందాం. ఒకే నిమిషంలో కంప్లీట్ చేసేస్తాను, సోదేం చెప్పాను. ఇక్కడ జావ పెట్టుకుంటున్నా కదా, జావ మసిలింది, ఇక్కడ లంప్స్ లేకుండా కలుపుకున్నాను, పోసేస్తాను. విషయం ఏంటంటే, మన ఇంట్లో ఒక కుర్చీ ఉందనుకోండి, ఒక ఇంపార్టెంట్ అయిన వ్యక్తి వచ్చారు, చాలా ఇంపార్టెంట్ అంటే మనకు అసలు ఎక్కడ లేని ఇంపార్టెంట్ అంటే అంత మంచి వ్యక్తి, చాలా డబ్బున్న పరపతి ఉన్న మనిషి అనుకోండి. మీరు ఆ కుర్చీలో కూర్చోపెడతారు కదా, ఆయనను చూసి వెనకాల ఇంకా 2-3 కూడా వచ్చారు, అక్కడే కూర్చోపెట్టాలి మనం. ఇంకా వేరే ప్లేస్ లేదు, ఒకటే కుర్చీ ఉందని చెప్పాను కదా. మరి మీరు కూడా ఆయన కూడా అక్కడే కూర్చున్నారు. ఇంకొక వ్యక్తి కూడా, ఇంకొకళ్ళు పైన సైడ్స్లో ఉంటాయి కదా, వాటి మీద కూర్చున్నారనమాట. మనకి ఫస్ట్ వచ్చిన వ్యక్తే చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఇంకా తర్వాత ఎవరు వచ్చినా కూడా అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఆయన పక్కన అందరూ కూడా ఇరుక్కొని అడ్జస్ట్ అయి కూర్చున్నారు అనుకోండి మీరు మామూలుగా. మొదట వచ్చిన వ్యక్తికి అలా ఇరుకుగా కూర్చోవడం మూలంగా ఆయనకి ఇబ్బంది అయ్యి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మన ఇంట్లో కూడా ఒకే ఒక కుర్చీ ఉంది అని అనుకోండి అని అన్నాను, కానీ కుర్చీ కాదు, అది మన హృదయం. ఏంటంటే మన శరీరంలోని హృదయమే. ఈ ఎగ్జాంపుల్ అంతా మీకు ఎందుకు చెప్పాను అని అంటే, మనము ముందుగా వచ్చిన వ్యక్తి, అతి ముఖ్యమైన వ్యక్తి మనం భగవంతుడు అన్నమాట. ఆ భగవంతుడికి ఇచ్చే స్నానమే మన హృదయం. మనము మనసులో దేవుడు లేకుండా మనం ఎన్ని పూజలు చేసినా, ఎంత మనం డాంబికాలకి పోయి ఎన్ని చేసినా వృధానే కదా. ఆయన కూర్చున్నప్పుడు మనం కామము, క్రోధము, లోభము, మోహము, మదమాశ్చర్యాలు, ఇంకా ఈర్ష్యాదేశాలు, ఇవన్నీ కూర్చోపెట్టుకున్నాం అనుకోండి మన హృదయంలో, భగవంతుడు ఎందుకు ఉంటాడు? వెళ్ళిపోతాడు కదా. అందుకనే ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. నచ్చితే ఓ వేసుకోండిగా. ఇంకా విషయానికి వచ్చేద్దాం. పండగ వస్తోందిగా, బియ్యము ఖాళీ చేసేసాను. ఇంకా పిండి పోసుకున్నాను, కందిపప్పు, శనగపప్పు, 3 గ్లాసుల బియ్యం, కొంచెం గోధుమ రవ్వ వేసుకున్నాను. ఈ దోశ అయితే సూపర్గా వస్తుంది నైట్ వరకు, అందుకే చూడండి అని చెప్పాను. మధ్యలో సోమావతి అమావాస్యది కూడా అప్లోడ్ చేశాను, చూడండి. మరి మీకు నేను ఇందాక చెప్పిన కోట్ నచ్చిందా? అందుకనే మనం భగవంతుడికే స్నానం ఇద్దాం. వీటి ఈర్ష్యా భావాలు, ఇవన్నీ మనం కోపతాపాలు ఇవన్నీ పెట్టుకోవడం దేనికి? ఇంకా బియ్యం మొత్తం తీసుకొచ్చి పోసేసాను. అలా పోసిన తర్వాత నాకు ఓం శ్రీం రాసుకోవడం అలవాటు. ఇక్కడ 2 సార్లు కడిగి పెట్టుకుంటున్నాను. ముందే కడిగి పెట్టుకుంటే దాంట్లో విటమిన్, క్యాలరీస్, ప్రోటీన్స్ ఏవి పోకుండా ఉంటాయి. పప్పుగా ఉన్నప్పుడే కడిగి పెట్టుకోవాలి. తర్వాత మనం రుబ్బుకునేటప్పుడు మనం కడగద్దు, ఆ నీళ్ళు తీసేస్తే సరిపోతుంది. ఇంకా చల్లకవం తీసుకొని పెరుగునైతే మజ్జిగ చేసి పెట్టుకుంటున్నాను. అన్నం తినే టయానికి కొంచెం చల్లగా అవుతుంది, ఫ్రిడ్జ్లోంచి తీసాను కదా. ఇంకా ఇప్పుడు సోమావతి అభిషేకం, రుద్రం, నమ్మకం, మన్యసూక్త పారాయణ 14 సార్లు చదివింది రాగానే పెట్టేశాను. రుజన్ మృణన్ ప్రమృణన్ ప్రేహశత్రూన్ ఉగ్రం దేవాజో నన్వార్ద్రే వసి వసన్న ఏకజత్వం ఏకో అబహునామసివన్ని వీడిత విషం యుధయ సంసిసాధి ఆకృతరుతయా ఆయుజాభిషం జబంతం ఘోషం విజయాయకన్మహే విజయేశుర్నిర్వాణమభ్రమో స్వాకం మన్యాదిపాపవేహ ప్రియంతే నామ సహరే గుణైర్ధాతం సంతాపభూధ
आभू उत्या सहजा वज्रस्सायकसहो भिवर्ष विभोतोत्तरं कृत्वा आनमन्य सहमेध्येति महातनस्य पुरोत संसृते संसृष्टन्दरवयं समाकृतसमभ्यन्दत्तां वर्णसमन्यः भ्यन्दथा अनाहृतयस्त्रप्रा आजिदास अपरलीयन्तां धर्मनागा धर्मनाजिं जयं धर्मनादेवरासपदो अजयमा धनुशत्रुरपकामकुण्डो धन्वा सर्वा आवृसो अजयमा ह्रीं आञ्जनेयाय विद्महे वायुपुत्राय नो हनुमान् प्रचोदयात् आदौ दाशरथाय विद्महे सीतावल्लभाय नो रामचन्द्र प्रचोदयात् आदौ भास्कराय विद्महे महाद्युतिराय तन्नो आदित्य प्रचोदयात् आदौ ओम स्ते वन्याभिधद्भज्रसायक सहवो जब पुष्यते सोमानुषको साह्यावदा समारयन् त्वया आयुजा संस्कृतेन सहसा सहस्पदा मन्युरिन्द्रो अमन्युरेवासुदेव मन्युर्होता वरुणो जातवेदाः मन्युं विष एडते मानशीर्यः पाहिनो अमन्यो तपसा सुजोषाः अवीहि मन्यो तपस्तवी आन्तपसा युजा विधशत्रो नो अमित्रः वृत्रः दस्वा च विश्वावसुन्याभरा त्वम्नः त्वं हिमन्यभिभूत्योजा स्वयं भूर्भावो अभिमादिशाः विश्वजर्षिणि सहरिसः वनस्मान् सोजा वृतनासिदेहि अभागसन्नप्रे एत्वास्मिन्तौ कृत्वा आतमशश्चप्रेतः सन्त्वा आवन्यो कर्दुजिलाहं स्वातरोर्भलदेया इवेहि अयन्ते अस्मेर्वागं प्रच्येन सहरे सुदायः मन्यो आवज्रण्डभिमामावृस्वहना आवतस्वनतपो अध्यापेः अभिप्रेहि दक्षिणतो भवामेधा आवृत्राणि जङ्गनाभूरि जुहविदे धरणं मध्व अग्रमुभांसु प्रथमापि भावा त्वया आवन्यो शरदमार्जन्तो हर्षमाणा सदृष्टामर्त्वः दिग्मेशव आयुधा संशिषा आना अभिप्रेन्द्रो अग्रुपाः अग्निरेवमन्योदस्य सहस्रेणानि न सहरे हुते एदि हत्वाय शत्रूणभ्यस्वेदभोजमानवृतोर्दस्व सहस्रमन्यात्मादिमस्मै रुजन् मृणन् प्रमृणन् प्रेहि शत्रूनो उग्रन् देवाजो अनन्मार्द्रे वसी वसन्न एष एकजत्वम् एको अबहूनामसमन्यवीडिता विषं युधय संशिसाधि अकृतृतया आयुजा विषं यमन्तं घोषं विजयाय कृमहे जय शुक्रधर्वाणवप्रभो अस्माकं मन्यादिपापवेह प्रियन्ते नाम सहरे गुणीमशुद्धातमसंताभूधा आभू उत्या सहजा वज्रस्सायक विभूतपुत्रं कृत्वा आनमन्यो सह मेध्ये यदि महाधनस्य पुरोत संसृते संसृष्टन्दनवयं समाकृतं समभ्यन्दत्ता वर्णस्य मन्यः भ्यन्दथा अनाहृते शत्रुप्रा आजिदास अपरलीयन्तां धन्वनागा धनुनाजिं जयं धनुनादेवरासमुदो अजयमा धनुशत्रुरपकामकुण्डो धन्वा सर्वा आवृसो अजयमा ह्रीं आञ्जनेयाय विद्महे वायुपुत्राय दीपधन्नो हनुमत् प्रचोदयात् आदौ दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचन्द्र प्रचोदयात् भास्कराय विद्महे महाद्युतिराय धीमहि तन्नो आदित्य प्रचोदयात् బాగుందా? ఇంకా నేను లంచ్ టైంకి వచ్చేసాను. బియ్యం నానబెట్టుకున్నాను, బియ్యం అంతా పోసి పెట్టుకున్నాను కదా. ఈరోజు వంకాయ బజ్జీ చేస్తున్నాను. నిన్న మా లంచ్ ఏంటో కూడా నేను అప్లోడ్ చేశాను. ఇంకా కాకరకాయలు తీసుకొస్తే 1/2 kg తీసుకొస్తే పాడైపోయినాయి. ఇంకా వంకాయకి వచ్చేసి కడిగాక నెయ్యి రాసుకోవచ్చు, నూనె కూడా రాసుకోవచ్చు. అలా రాసి పెట్టుకుంటే మనం కాలంగానే తీసి మనం నీళ్ళల్లో వేయంగానే పొట్టు అనేది లేయర్ ఉంటుంది కదా, బ్లాక్గా అయింది, ఈజీగా వస్తుంది. అలా కడిగి కనుక మనం డైరెక్ట్గా నూనె కానీ ఏది రాయకుండా పెడితే మనకు రాదు. ఇక్కడ నూనె వేసుకుంటున్నాను. కాకరకాయ ఫ్రైకి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. నూనె వేసుకున్నాను. కాయలుగానే చేస్తాను, సన్నగా తరిగి చేయను. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కందిపప్పు కూడా వేయించుకున్నాను. నార్మల్గా కందిపప్పు వేసేసి కడిగి స్టవ్ మీద పెట్టలేదు, కడిగి వేయించేసి తర్వాత కడిగి నీళ్ళు పోసి పెట్టుకున్నాను నేను. ఉత్తిపప్పు, నెయ్యి, ఆవకాయ, కొత్త ఆవకాయ సూపర్ టేస్టీగా ఉంటుంది. కానీ ఇక్కడ నెయ్యి మటుకు నేను తింటలేదు. ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అవుతోంది, కాఫ్ కోల్డ్ కూడా. ఇది వచ్చేసి మీరు గ్లాస్లో చూస్తున్నది బార్లీ వాటరు, ఇంకా తాగలేదు నేను. వంకాయ కాలంగానే మటుకు ఇలా నీళ్ళల్లో వేసేసుకోండి. నీళ్ళల్లో వేసుకుంటే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇంకొకటి ఒలిచాక కూడా ఉప్పు వేసేసేయండి, ఉప్పు పసుపు వేసేసేయండి, ఎందుకంటే కలర్ అనేది వస్తుంది. ఇంకా అమావాస్య కదా, ఈరోజు అమ్మవారు వచ్చింది ఇంటికి. పూజ మనం చేసుకుంటాం, విగ్రహాలుగా చూస్తాం అని నేనైతే అక్కడ దేవుడే ఉంటాడనుకుంటా. కానీ ప్రత్యక్ష దైవం ఆవు కదా, అందుకనే నేను ఆవుకి పల్లీలు పెట్టాను, ఇంట్లో ఉన్నాయని. ఇంకా వంకాయ అయితే కాలిపోయింది కదా, పొట్టంతా తీసేసి ఇలా పుచ్చుందేమో అని చూసుకుంటున్నాను. వేడి మీదనే ఉప్పు పసుపు వేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర ఈరోజు కొత్తిమీర నిండుకుంది, కొత్తిమీర కూడా వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగానే సన్నగా దరుక్కుంటే బాగుంటుంది, తిరగమూతలో వేయద్దు. ఇలా వేడి మీద ఉన్నప్పుడే దాంట్లో వేసేస్తే బాగుంటుంది. ఆ కారం కూడా నేను కారం తినను కాబట్టి ఎక్కువగా పచ్చిమిరపకాయలు వేయలేదు. ఇక్కడ తిరగమూతలోకి వచ్చి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు కొంచెం వేసుకోవాలి, శనగపప్పు ఎక్కువ వేసుకోవాలి, ఇంకా ఎండుమిరపకాయ కూడా వేసుకుంటే బాగుంటుంది.
ఇది తీసుకొచ్చి వేడిగా ఉన్నప్పుడే దాంట్లో వేస్తే ఆ పచ్చిదనం అనేది పోతుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వంకాయ బజ్జీ ఇలా ట్రై చేయండి ఒకసారి. వంకాయ బజ్జీకి తిరగమూత వేసుకుంటున్నాను. ఇంకా పప్పు కూడా ప్రెషర్ అయిపోయింది, వేయించి చేసుకోండి. మామూలుగా చేసిన దానికంటే ఇలా బాగుంటుంది. ఆంధ్రాలో ఎక్కువగా చేసుకుంటారు, ఇంకా మేము కూడా ఎక్కువగా ఇలాగే చేసి పెట్టుకుంటాం. కానీ అలా అని కందిపప్పు మొత్తం ఒక్కసారి వేయించి పెట్టుకోకండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకుంటేనే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. ఇంకా కాకరకాయ కూర కూడా వచ్చి శనగపిండి వేసి చేసుకునేది ఒక విధానం, ఇంకొకటి నానబెడతారు కదా శనగపప్పు, రుబ్బి వేసి కాయలల్లో కూరేది ఒక విధానం, ఇంకొకటి సన్న సన్నగా తరిగి ఉల్లిపాయలు కూడా వేసి చేసుకుంటారు. బెల్లం చింతపండు కూడా పెట్టి చేస్తారు. అప్పుడప్పుడు చేస్తాను నేను. బెల్లం చింతపండు అయితే ఎక్కువగా చెయ్యను, ఉన్న వాస్తవమే చెప్తున్నాను. కాకరకాయ ఉల్లిపాయ కారం పెట్టి చేస్తాను, శనగపిండి పెట్టి చేస్తాను. నేను ఈరోజు శనగపిండే వేశాను, మినప్పిండి వేయలేదు. పప్పులో కూడా తిరగమూత ఏమీ అక్కర్లేదు. ఇక్కడ మెత్తనుప్పే వాడాను. వేసుకునే వాళ్ళు రాళ్ళుప్పు మెత్తగా దంచి వేసుకోండి, లేకపోతే రాళ్ళు తగులుతుంది. ఉప్పు పసుపు మట్టుకే వేసాను. ఇంకా కూర వేగింది. కాకరకాయలు వేయించేటప్పుడు మటుకు చిన్న సెగ మీద పెట్టే వేయించుకోండి, పెద్ద సెగ మీద పెట్టి వేయిస్తే కాకరకాయలు మాడిపోతాయి. ఇక్కడ నూనె ఎందుకు ఎక్కువ కావాలి అని అన్నానంటే శనగపిండి వేస్తాను కదా, అందుకని. ఇగోండి అంత శనగపిండి కూడా నేను వేయలేదు. కారం ఎందుకు అంత తక్కువగా వేసుకుంటున్నాను అని అంటే కొన్న కారం కాదు కదా, ప్యాకెట్లలోని కారం కాదు, పట్టించిన కారం కాబట్టి కొంచెంగానే వేస్తాను నేను. అన్నం పప్పు కూర కంప్లీట్ అయిపోయింది, బజ్జీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఇంకా రాలేదు మా వారు, అందుకనే నేను ఒక్కదాన్ని వేడివేడిగా ఉన్నప్పుడు స్టవ్ బంద్ చేయగానే నేను అన్నం తినేసాను. ఇంకా తిని కాసేపు ఇలా నడుము వాల్చంగానే మళ్ళీ గుర్తొచ్చింది నాకు, ఏమని, అయ్యో పప్పు నానబెట్టాను కదా, పప్పు రుబ్బుకోవాలి అని చెప్పి. కందిపప్పు, బియ్యము, శనగపప్పు 2 గంటలు నానితే చాలు, లేదు ఓవర్ నైట్ నానబెట్టుకొని పొద్దున్న రుబ్బుకున్నా అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. మీరు వేసుకుంటే పచ్చిమిరపకాయలు మీకు తగ్గట్టుగా వేసుకోండి. నేను అది సగం ఇది సగం వేస్తాను కాబట్టి. మీరు లేదు ఎండుమిరపకాయలే వేసుకుంటాను, పచ్చిమిరపకాయలు వద్దంటే అలా వేసుకోండి, లేదు పచ్చిమిరపకాయలు ఒకటే వేసుకుంటానన్నా అది మీ ఇష్టం. కానీ ఇక్కడ మటుకు మెయిన్గా ఇంపార్టెంట్ వచ్చి ఇంగు కావాలి. ఇంగు రుబ్బేటప్పుడే వేసుకోవాలి. ఏదైనా సరే జీడి కానీ ఎల్జీ కానీ పాలింగు కానీ ఏదైనా సరే మిక్సీ పట్టేటప్పుడే వేసుకోవాలి. ఇంకొకటి మీకు ఎంత కావాలో, నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ రుబ్బాను కాబట్టి చెప్తున్నాను. ఉప్పు మటుకు ఎప్పుడు వేసుకుంటారో అప్పుడు విడిగా తీసి పక్కన పెట్టుకొని మటుకే ఉప్పు వేసుకోండి. ముందుగా ఏ పిండిలో కూడా ఉప్పు వేసుకోకండి. ఇక్కడ నేను రుబ్బుకుంటూ ఉన్నప్పుడు నాకు క్యారెట్ తినాలనిపించింది, అందుకనే కడిగి నేను క్యారెట్ కూడా తిన్నాను. ఫస్ట్ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కొంచెం పప్పు వేసి రుబ్బాను కదా, నెక్స్ట్ రౌండ్లో పప్పు వేసేటప్పుడు కొంచెం ఇంగుగా వేసాను. పాలింగు కాబట్టి నాకు ఎంత పడుతుందో నాకు తెలుసు, మీ ఇష్టం. ఆ వాసన పడని వాళ్ళు ఉల్లిపాయ తర్వాత వేసుకోండి, అది మీ ఇష్టం. ఇక్కడ మేము ఉల్లిపాయలు తినను కాబట్టి ఇంగువ, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు మట్టుకే వేస్తే ఈ అడకి మటుకు టేస్ట్ బాగుంటుంది. ఇది తమిళనాడు స్టైల్ వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు. నేను ఇప్పుడు వేసుకోవాలి అని అనుకుంటున్నాను కాబట్టి కాసేపు బయటే పెట్టాను. వాతావరణం చల్లగా ఉంది కాబట్టి పులవదు. ఇది పులవాల్సిన పని లేదు. ఇంకొకటి పెసరపిండి అయినా కూడా అంతే, రుబ్బంగానే వెంటనే లోపల పెట్టేసుకోవాలి. ఇంకా ఈవినింగ్ అయిందిగా, బట్ట అయితే ఉతికేసుకున్నాను. స్టవ్ బట్ట ఎప్పటికప్పుడు ఉతుక్కుంటాను. చెత్తలో కూడా, వంటింట్లో కూడా చెత్త నేను కవర్లోనే వేస్తాను, డస్ట్బిన్లో కూడా చెత్త కవర్లోనే వేస్తాను. ఇంకా నైట్ డిన్నర్ వచ్చి 8 అయింది. వేడి నీళ్ళు పోసేసుకున్నాను ఉన్నవి తాగడానికి. అన్నీ తాగను కానీ మంచం దగ్గర పెట్టుకునే అలవాటు ఉందని చెప్పాను. ఇప్పుడు కాచిన నీళ్ళు మటుకు బాటిల్లో పోసి పెట్టుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మెంతిపిండి తాగడానికి అప్పటికప్పుడు వేడి చేసుకోవడం కాదు. ఇక్కడ నేను గిన్నెలోంచి విడిగా తీస్తున్నాను చూడండి. ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను వైట్ సాల్టే వాడాను, పింక్ సాల్ట్ ఉంది కానీ అది ఎక్కువగా వేసుకోవాల్సి వస్తుందని చెప్పి పైన వేసుకునేటప్పుడు ఎక్కువగా పింక్ సాల్ట్ వాడతాను. ఇక్కడ ఆయిల్ తోటే చేస్తున్నాను, అది కూడా గానుగ నూనె వాడుతున్నాను, పల్లి నూనె కాదు, సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నాను. ఈ దోశకు వచ్చేసి నూనె ఎక్కువగా పడుతుంది, నెయ్యి వేసుకున్నా నెయ్యి కూడా ఎక్కువగానే పడుతుంది. లేదు అని అంటే బటర్ కూడా వేసుకోవచ్చు. ఏదైనా కల్తీ లేకుండా ఉండాలి, జాగ్రత్త సుమా.
రుబ్బంగానే ఒక 1 అవర్ మటుకు అలా పక్కన మూత పెట్టి పెట్టేసుకోండి. ఎండాకాలం అయితే రుబ్బినా సరే వెంటనే కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. దోశ వేసుకునేటప్పుడే తీసి పక్కన పెట్టుకోండి. 1 అవర్ బిఫోర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నూనె వేసుకున్నాను, 2 గరిటెల పిండి వేసుకున్నాను. ఇంకా నూనె ఎక్కువగానే పడుతుందని అన్నా కాబట్టి నూనె వేసుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయ సూపర్ కాంబినేషన్, నెయ్యి కూడా సూపర్ కాంబినేషన్. నేను ఇక్కడ ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. దోశలోకి పచ్చడి కానీ ఏమీ లేకపోయినా కూడా బాగుంటుంది. 2 సైడ్లు కూడా మంచిగా కాల్చుకొని ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకా నేను ఇక్కడితోటి మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కూడా ఇక్కడితోటి కంప్లీట్ చేసేస్తున్నాను. మరి న్యూ ఇయర్ ఏం ప్లానింగ్స్ చేసుకున్నారు? 2024కి బాయ్ చెప్పేస్తున్నాను. ఇంకా 2025కి వెల్కమ్ చెప్పేద్దాం. అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మరి సెలబ్రేట్ చేసుకోండి. జాగ్రత్త. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి.